ఎందరో కళాకారులు, అందరికీ వందనం అభివందనం. ఖమ్మం జిల్లా కళాకారులకు, కళాభిమానులకు, కళా పోషకులకు, కళా సంస్థలకు పాగి వెంకన్న కుటుంబం తరఫున నమస్సుమాంజలుడు. ఇప్పుడు మనం చూడబోయే కథ, ఇది కథ కాదు, నిజం. పాగి వెంకన్న పాటకు 25 ఏళ్ల ప్రస్థానం. పల్లె పాటల ప్రస్థానంలో పాగి వెంకన్న పాటకు 25 ఏళ్లు. అది ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో ఓ చిన్న గ్రామం అనంతసాగర్. ఆ గ్రామంలో పాగి జార్జి, మార్తమ్మ అనే దంపతులు నివసించేవారు. వీరికి 3 సంతానం. మొదటి కుమారుడు జానయ్య, రెండవ కుమార్తె సౌభాగ్యమ్మ, ఇక 3వ కుమారుడైన చిన్నవాడు పాగి వెంకన్న. 1973 జులై 18వ తారీఖున కూని రాగాలు తీస్తూ ఈ నేల మీదికి వచ్చాడు పాగి వెంకన్న. మన పాగి వెంకన్న తల్లిదండ్రులు వృత్తిరీత్యా వ్యవసాయ కూలీలు. వీరికి పెద్దగా ఆస్తిపాస్తులేమీ లేవు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. జార్జి గారు కమ్యూనిస్టు భావాజాలం కలిగిన వ్యక్తి. పార్టీలో తిరుగుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొనేవాడు. కుటుంబం గురించి అంతగా పట్టించుకునేవాడు కాదు. కాని మార్తమ్మ గారు భర్త పరిస్థితిని అర్థం చేసుకుని ఒక్కతే కూలి పనులకు వెళ్తూ పిల్లల బాగోగులు చూసుకునేది. అప్పటికే అనంతసాగర్ గ్రామంలో కమ్యూనిస్టు గొడవలు మొదలయ్యాయి. ఇక అక్కడ ఉంటే ఇబ్బందులు ఎదురవుతాయని తన 3 పిల్లల్ని తీసుకుని పంపింగ్ వెల్ రోడ్ ఖమ్మంలో ఓ గదిని అద్దెకు తీసుకుని మిల్లులో పని చేసుకుంటూ జీవనం సాగించింది మార్తమ్మ గారు. అప్పుడప్పుడు ఊరికి వెళ్లి వస్తూ ఉండేది. అప్పుడు మన పాగి వెంకన్న వయస్సు 6 సంవత్సరాలు. ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్ లో పాగి వెంకన్న ప్రాథమిక విద్యాభ్యాసం ప్రారంభమైంది. కొంతకాలం తర్వాత తిరిగి సొంత గ్రామమైన అనంతసాగర్ వెళ్లారు. అక్కడ 2, 3, 4 తరగతులు చదివిన తర్వాత 5వ తరగతి కోసమని దగ్గర్లో ఉన్న పందిలపల్లికి పంపించారు మన పాగి వెంకన్నని. ఇక తనలోని కళాకారుడు అక్కడ బయటపడ్డాడు. తన గళానికి బీజం పడ్డది అక్కడే. పందిలపల్లి హైస్కూల్లో చదువుకునేటప్పుడు స్కూల్లో జరిగిన పాటల పోటీలో సీనియర్ ఎన్టీఆర్ గారు నటించిన బొబ్బిలి పులి చిత్రంలోని జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి అనే పాట పాడాడు. ఫస్ట్ టైం పాడిన పాటకి ఫస్ట్ ప్రైజ్ కొట్టాడు ఈ పల్లె పాటల ప్రేమికుడు పాగి వెంకన్న. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. అలా పాగి వెంకన్న పాటల ప్రస్థానం మొదలైంది. ఇక పందిలపల్లిలో 10వ తరగతి పూర్తి చేసిన తరువాత ఇంటర్మీడియట్ కోసమని ఖమ్మం నయాబజార్ కళాశాలలో చేరాడు. పాగి వెంకన్నకు పాటల తొలి గురువు అమ్మ. సృష్టిలో తీయని పదం అమ్మ. అమ్మ ఒడి ప్రథమ బడి. తన తల్లి మార్తమ్మ గారు ఊరి చర్చిలో పాటలు పాడుతూ ఉండేది. అమ్మను చూసి పాగి వెంకన్న అన్న జానయ్య గారు పాటలు పాడేవాడు. నేనేం తక్కువ అంటూ అన్నయ్యతో పోటీపడి మరీ పాడేవాడు పల్లెపూదోట పాటగాడు పాగి వెంకన్న. అమ్మ దగ్గర ఓనమాలు అలా అలా నేర్చుకున్నా సినిమా పాటలు మాత్రం ఎక్కువగా పాడేవాడు మన పాటల మాంత్రికుడు. పాగి వెంకన్న జీవితమేమీ పూలపాన్పేమీ కాదు, ఒక విధంగా కష్టాల కడలి అనే చెప్పాలి. 7వ తరగతి చదువుతున్నప్పుడే తన తల్లితో కూలి పనులకు వెళ్లేవాడు. మొట్టమొదటిసారిగా తను కూలి పనికి వెళ్లి సంపాదించినది అక్షరాల 4 రూపాయలు. ఆ రోజు పాగి వెంకన్న కళ్లల్లో ఆనందం, పట్టరాని సంతోషం. అలా చదువుకుంటూనే మిల్లు పనికి, రోడ్డు పనికి, ట్రాక్టర్ పనికి, రైలు కట్ట పనికి, మార్కెట్ పనికి, కుప్పకొట్టే పనికి, కోల్డ్ స్టోరేజీ పనికి, వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేవాడు వెంకన్న. ఇక తన సోదరుడు జానయ్య గ్రామంలో అంబేద్కర్ యూత్ ఏర్పాటు చేసి ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తూ మీటింగులు, సమావేశాలు ఏర్పాటు చేస్తుండేవాడు. అనంతసాగర్ గ్రామంలో అప్పుడే అక్షరదీపం కార్యక్రమం మొదలైంది. అందులో భాగంగా సుమారు 80 మంది వృద్ధులకు వయోజన విద్య నేర్పిస్తూనే పాటలు కూడా పాడి వినిపించేవాడు పాగి వెంకన్న. అలాగే అనియత విద్య కార్యక్రమంలో భాగంగా బడికి వెళ్ళని పిల్లలకు కూడా చదువు నేర్పించేవాడు. ఇక అప్పట్లో వైరాలో జన విజ్ఞాన వేదిక సైన్స్ కళాజాత ఏర్పాటు చేశాడు. వైరా వెళ్లి మొట్టమొదటిసారి మైకు పట్టాడు ఈ మైకు వీరుడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఒకవైపు ఇంట్లో పరిస్థితి సరిగ్గా ఉండేది కాదు. తప్పనిసరి పరిస్థితులలో ఊరి వాళ్లతో కలిసి మట్టి పనికి వెళ్లేవాడు పాగి వెంకన్న. ఈ తరుణంలో 2వ విడత అక్షరదీపం కళాజాత రాని వచ్చింది. అప్పటి ఉమ్మడి జిల్లాలో 46 మండలాల్లో జరిగిన కళాజాతాల్లో పాగి వెంకన్న ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు. అప్పటి జిల్లా కలెక్టర్ నాలం నరసింహారావు గారి సారథ్యంలో ఎమ్మెల్వో గంగిరెడ్డి గారు మరియు సిహెచ్ కనకయ్య గారు పాగి వెంకన్న పాట విని మరింతగా ప్రోత్సహించేవారు. ఈ అక్షరదీపం కార్యక్రమానికి కోఆర్డినేటర్గా లీలావతి మేడం గారు బాధ్యతలు నిర్వహించేవారు. ఇక ఇంటర్మీడియట్ అయిన తరువాత వెంకన్నకు పెళ్లి చేద్దామనుకున్నారు తల్లిదండ్రులు. ఆ విషయం చిన్న కొడుకు వెంకన్నకు చెప్పడంతో సిగ్గుతో మెలికలు తిరిగాడు. సంబంధం కోసం ఖమ్మానికి దగ్గరలో ఉన్న ముదిగొండ వెంకటాపురానికి బయలుదేరారు తల్లిదండ్రులు.
పాగి వెంకన్న ఓ మోస్తారు అందగాడు కావటంతో వెంకటాపురానికి చెందిన రెంటాల మల్సూరు సాయమ్మ దంపతులు వెంటనే ఒప్పుకున్నారు. అలా రమ పాగి వెంకన్న జీవిత భాగస్వామి అయింది. 1994 జూన్ 10వ తారీఖున వీరి సొంత గ్రామమైన అనంత్ సాగర్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వీరి దాంపత్యానికి తీపి గుర్తులే ఇదిగో మౌనిక, మనోజ్ కుమార్. ఇక పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నారు పాగి వెంకన్న దంపతులు. పిల్లలంటే పంచ ప్రాణాలు దంపతులిద్దరికి. కానీ అప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధపడుతోంది పాగిరమ. వీళ్ల జీవిత ప్రయాణంలో అనుకోని ఘటన. ఉన్నట్టుండి 2010 మే 22వ తేదీన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది పాగి వెంకన్న ధర్మపత్ని. దిక్కుతోచని స్థితిలో పిల్లలతో పాగి ఒంటరివాడయ్యాడు. ఏమీ చేయలేని పరిస్థితి. అయినా సరే గుండె దిటువు చేసుకుని మెల్లమెల్లగా బాధను దిగమింగుతూ తను నమ్ముకున్న పల్లెపాటతోనే పిల్లలను పెంచి పెద్ద చేశాడు. వీరికి పెళ్లిడు రాగానే మంచి సంబంధాలు చూసి వారి వివాహాలు ఘనంగా జరిపించాడు. ఇక 2002లో ప్రారంభమైన వెలుగు ప్రాజెక్టు కళాజాత ద్వారా మరింత వెలుగులోకి వచ్చాడు పాగి వెంకన్న. మన పాగిపాట పల్లెపదమై ఊరూరా వినిపించింది. ఖమ్మంలో వెలుగు కళాజాత శిక్షణ తీసుకుని శ్రీమతి పత్తిపాటి లక్ష్మీకాంతమ్మ గారి కళాబృందంలో పనిచేశాడు ఈ పల్లెపాటల పిల్లగాడు. జన్మభూమి కార్యక్రమంలో కూడా అన్ని విడతల్లో పాల్గొన్నాడు ఈ పల్లె పదాల సిన్నవాడు. ఇక అటు తర్వాత కొన్ని కార్యక్రమాలలో పాల్గొని 2004వ సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సారథ్యంలో ప్రజాపదం కార్యక్రమం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను తన గలం ద్వారా వినిపించి వారిని చైతన్యపరిచాడు. ఇవే కాకుండా సైన్స్ కళాజాత, ఎయిడ్స్ కళాజాత, విద్య గురించి రైతు అవగాహన కళాజాత, లాన్సర్ పత్తి విత్తనాల కళాజాత, వాటర్ షెడ్ కళాజాత ఇవన్నీ వింటుంటే పాగి వెంకన్న ఇప్పటి మనిషి కాదు, పాతతరం మనిషేమోనని నాకు డౌట్. ఇక పాగి వెంకన్న పల్లెపాటల 25 ఏళ్ల ప్రస్థానంలో ఓ మైలురాయి మలిదశ తెలంగాణ ఉద్యమం. 2009లో ఎక్కడ ఏ సభలు ఉన్నా, సమావేశాలు ఉన్నా అక్కడ పాగి వెంకన్న ఉద్యమ గీతం ఉండాల్సింది. ఈ ఉద్యమ సమయంలో సీనియర్ ఉద్యమ గాయకుడు పమ్మిరవి ఎంతగానో ప్రోత్సహించేవాడు. పాగి వెంకన్న అలా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేవాడు. 2014 జూన్ 2 ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత పాగి వెంకన్న పాటకు ఓ దారి దొరికింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో మానుకొండూరు మాజీ ఎమ్మెల్యే శ్రీ రసమయ్యి బాలకిషన్ ఆధ్వర్యంలో ఏర్పడిన మన తెలంగాణ సాంస్కృతిక సారథిలో గౌరవ వేతనంతో కూడిన ఉద్యోగం వచ్చింది. పాగి వెంకన్న పాటకు ప్రాణం వచ్చింది. నెల నెల అతనికి జీతం వచ్చింది. ఇక ప్రస్తుతం పాగి వెంకన్న ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడిగా పల్లె ప్రజలకు, గ్రామీణ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పథకాలపైన మరియు 6 గ్యారంటీలపైన ప్రజలకు అవగాహన చైతన్యం కల్పిస్తున్నాడు. పాగి వెంకన్నకు తల్లి మార్తమ్మ గారు అంటే ఎంతో ప్రాణం. కన్న తల్లిని ఎంతగా ప్రేమిస్తాడో పాటను కూడా అంతే ఇష్టపడతాడు. తన తల్లి పాటై పురుడు పోసింది. ఆ పాటే పాగి వెంకన్నకు ఓ దారి చూపింది. చిన్న కొడుకంటే మార్తమ్మ గారికి ఎనలేని ప్రేమ. ఈ 25 ఏళ్ల కళా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చవిచూశాడు మన పాగి వెంకన్న. అయినా సరే ఎక్కడ కూడా వెనుకడుగు వేయలేదు. తన పాటనే నమ్ముకున్నాడు. పల్లె పాటనే దైవంగా భావించాడు. ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుషునిచ్చి పాగి పాటలు వినే భాగ్యం పల్లె పట్టణ ప్రజలకు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. ఖమ్మం జిల్లాలో ఎందరో కళాకారులు, ఎన్నో కళా సంస్థలు వెంకన్న పాటకు వెన్నుదన్నుగా నిలిచి ప్రోత్సహించాయి. పాగి వెంకన్న పాట పాడుతుంటే వేదిక ముందు జనాలు ఉర్రూతలూగాల్సిందే. ఉద్యమమే ఊపిరిగా పాటై నినదించాడు. గొంతెత్తి జై తెలంగాణ అంటూ ఉద్యమించాడు మన పాగి వెంకన్న. జిల్లా స్థాయిలోనే కాకుండా మన పాగి వెంకన్న రాష్ట్ర స్థాయి కళాకారులతో కూడా వేదికలు పంచుకున్నాడు. మన పాగి వెంకన్నతో వేదికపై పదం పదం కలిపిన సహచర కళాకారులు ఎందరో. మిమిక్రీ సుధాకర్, మొగిలి వెంకటేశ్వర్లు, సాధు ఇజగిరన్న, కాల్వకట్ట జాన్, పమ్మి రవి, నకిరేకంటి వెంకటేశ్వర్లు, మునగాల వెంకటరత్నం, ఎంఎస్ రాజు, అద్దంకి నరసింహారావు, బొమ్మెర ముత్యం, శ్రీమతి పత్తిపాటి లక్ష్మీకాంతం, రమణ, సతీష్, ఎంగల కుమారి, గంటెల ఆనంద్. మన ఖమ్మం జిల్లాలో పాగి వెంకన్నకు సహకరించిన పెద్దలు డాక్టర్ నాగబత్తిని రవి గారు, వివి అప్పారావు గారు, ముత్తమాల ప్రసాద్ గారు, పెరుమల్లపల్లి విజయ్ గారు, వెంకటపతిరాజు గారు, మల్లెల రవిప్రసాద్ గారు, కస్తాల సత్యనారాయణ గారు,
అజయ్ కుమార్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, వైద్యం భాస్కర్ గారు, కూరాకుల నాగభూషయ్య గారు, కోడి లింగయ్య గారు, కీర్తిశేషులు ఎర్ర నరసింహారావు గారు, ఎర్ర రమేష్ గారు, గుంతేటి వీరభద్రయ్య గారు, వై వెంకటేశ్వరరావు గారు, తెలంగాణ శ్రీను గారు, కూరపాటి వెంకటేశ్వర్లు గారు, పారుపల్లి సురేష్ గారు, రౌతు రవి గారు, శ్రీ పల్లా రాజశేఖర్ గారు, మువ్వా శ్రీనివాస్ గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు, వీరందరి సహకారంతో మన పాగి వెంకన్న ఈ 25 పాటల ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. పల్లె పాటల ప్రస్థానంలో పాగి పాటకు 25 పల్లె తల్లి ఒడిలో పాటల పూదోటలు, పద పదమై పల్లె పాట స్వరమై గజ్జె కట్టి గర్జించే పోరు తెలంగాణలో. ఇక ఆగదు ఆగదు పాగి నోట ప్రజాపాట. ప్రాణమున్నంత వరకు పాటలతో పయనిస్తూ పాటే నా ప్రాణము, పాటే నా జీవము, కలం గలం తరువు నా ఇంటి దీపము, ఆశ శ్వాస ధ్యాస నా పల్లె తల్లి ఆట పాట. పాటే నా ప్రాణము, పాటే నా జీవము, పాటే నా బ్రతుకు తెరువు, పాటే నా గుండె గొంతుక, పాటమ్మకు నా వందనం అభివందనం. ఇదే నా 25 ఏళ్ల పాటతో ప్రయాణం.